తెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది. గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు మహిళలు. మరోవైపు పోతురాజుల ఊరేగింపు, నృత్యాలతో తొట్టేల ఊరేగింపు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు బోనాల పండుగ కొనసాగనుంది. ఇక తెలంగాణలో జరుగుతున్న బోనాల పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని నా కోలికి సిరిసాగర్ అందిస్తారు. సిరిసాగర్. ఎస్ దీపిక, మనం ఇప్పుడు గోల్కొండ కోటలో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, డప్పు చప్పులతో గోల్కొండ కోట అంతా కూడా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా అమ్మవారికి బోనం ఎత్తి ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లి బోనాన్ని సమర్పించి వాళ్ళ కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ కిందికి వచ్చి బలిదానాలు అలాంటివి చేసుకొని మొత్తం ఈ రోజంతా కూడా ఇక్కడే స్పెండ్ చేయడానికి బాగా ప్లాన్ చేసుకొని అయితే వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాము ఈ బోనాల పండుగని వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. సమర్పించారా? ఓకే, ఇంకా రెడీ అవుతుంది. ఏమి ఈవినింగ్ వరకు ఇక్కడే ప్లాన్ చేస్తారు. ఈ రోజు ఈ రోజు ఇక్కడే ఓకే, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. అనిపిస్తుంది ఈసారి ఏర్పాట్లు చాలా బాగా అనిపిస్తుందండి. ఓకే అమ్మ, మీరు చెప్పండి ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏర్పాట్లు, అలాగే బోనం సమర్పించారా మీరు? సమర్పిస్తున్నాం, ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు వెళ్ళి సమర్పించేసి వస్తాము. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. చాలా మాకు ప్రతి కోరిన కోరిక తీరుతుంది. మా చిన్న సిస్టర్కి ఈ సంవత్సరం అల్లుడు పుట్టాలని ఉండే, ఆ కోరిక కూడా తీరింది. అందుకే ఈ సంవత్సరం మేక తీసుకొచ్చినాం. చాలా ఆనందంగా జరుపుతున్నాం ఈ సంవత్సరం. సడన్ గా ప్లాన్ చేసినాం, చాలా హ్యాపీగా ఉన్నాం. లేట్ అయినా ఇక అమ్మ మాకు మంచి దర్శనం ఇస్తుందని ఆనందంగా ఉన్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, అందులో మేము కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం వచ్చాను. నా కూతురికి కూతురు పుట్టాలి, కొడుకు పుట్టాలని కోరుకుంటారు. మీరు కూతురు అమ్మవారు కావాలి, కూతురు పుట్టాలని వచ్చాను. ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చాను నేను. అమ్మవారు
ఫస్ట్ టైం గోల్కొండ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అమ్మవారిని ఇంకా దర్శించుకున్నారా లేదా? లేదు, దర్శించుకుంటాం. ఇప్పుడు బోనాలు సమర్పించి దర్శించుకుంటాము. మీరు నా కోరిక బోనం ఎత్తుతున్నారు. నా కూతురు ఎత్తుతుంది, చిన్న కూతురు. ఓకే, సో చిన్న కూతురికి బోనం ఎత్తించి నడిపిస్తారన్నమాట. నడిపిస్తాను. ఓకే, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరి కూతురు పుట్టాలని వచ్చాను నేను. నెరవేరుస్తుంది అమ్మవారని. నెక్స్ట్ నేను కూడా ఆమె ఎట్లా అంటే అలా చేస్తాను. ఓకే, మీ కోరిక నెరవేరాలని మేము కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చూడొచ్చు అమ్మవార్లని ఎంత చక్కగా అలంకరించారంటే అమ్మవారి విగ్రహాన్ని బోనంకి అలా పెట్టేసి పువ్వులు అలంకరించి వేపాకు, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వేపాకు కూడా ఆ సువాసన వేపాకు సువాసన అనేది అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని చెప్పి ప్రతి బోనంకి మనం వేపాకునైతే చూస్తూ ఉంటాం. అలాగే దీపం లోపల మనకి బోనం లోపల బెల్లవన్నము అలాంటివి, అలాగే పచ్చి పులుసు ఇవి చేసి అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం సమర్పిస్తారనమాట. పైకి తీసుకెళ్లిన తర్వాత నైవేద్యం సమర్పించేసి అక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళకి సంబంధించిన కోరికలు అయితే బలిదానాలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ చాలా ప్లాన్స్ తో వచ్చారనమాట. ఇక్కడే ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి ఇక్కడే టైం స్పెండ్ చేయాలి అనుకొని ఈవినింగ్ వరకు అన్ని ప్లాన్స్ చేసుకొని వచ్చారనమాట. సో అమ్మవార్లు కూడా చాలా చక్కగా ఉన్నారు. పైకి వెళ్ళే వరకు కూడా ప్రతి 100 మీటర్లకి ఒక దగ్గర వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే చిన్నగా వైద్య శిబిరాలు కావచ్చు, ప్రాథమిక వైద్య శిబిరాలు, వాటర్ ఫెసిలిటీ, అలాగే అడుగడుగునా పోలీస్ సిబ్బంది ఉన్నారు. అండ్ ఇక్కడ ఎలాంటి టాయిలెట్స్ కానివచ్చు అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వండుకొని తినే అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం సమర్పించి ఇక్కడ వండుకొని తినేందుకు కూడా చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. గోల్కొండ కోట కాబట్టి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ జనం అడుగడుగున ఎక్కడ చూసినా కూడా అమ్మవారి నామ స్మరణతో బోనం సమర్పించుకుంటూ జనం అంతా కూడా గోల్కొండ చుట్టూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ కోట అంతా కూడా అమ్మవారి నామ స్మరణతోనే మారుమోగిపోతుంది. మార్నింగ్ నుంచి కూడా ఈ రద్దీ ఇలాగే ఈవినింగ్ వరకు, నైట్ అయినా కూడా ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రోజు బోనాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం కాబట్టి, గురువారం మనకి బోనాలు స్టార్ట్ అయ్యాయి, ఇది మొదటి ఆదివారం కాబట్టి అందరూ కూడా ఈ గోల్కొండ చుట్టుపక్కల నుంచే కాకుండా అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా గోల్కొండ అమ్మవారిని, జగదాంబిక మహంకాళిని దర్శించుకోవాలి. ఈ ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి ఇంకా చాలా బాగా ఏర్పాట్లు ఉండొచ్చు. ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అన్న ఆతృత కూడా భక్తుల్లో అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా ఇలాగే రద్దీ కొనసాగుతుంది అండ్ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాము మార్నింగ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి